బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హాయ్ హలో హాయ్ ఎలా ఉన్నారు? ఇలా స్ట్రైట్ మిమ్మల్ని అడగట్లేదండి, మా అబ్బాయిని అడుగుతున్నాను. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఓకే, సో మీరండి ఎలా ఉన్నారు? సో ఫైనలీ జూలై 10th రిలీజ్ అవుతుంది కుమారి 21. ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి సార్ మీరు? 10 ఏళ్ళు అయిపోయింది అనుకు ఫీల్ అవుతున్నాం. 10 ఏళ్ళు అయిపోయినా ఇంకా అలానే ఉన్నారని ఫీల్ అవ్వట్లేదా? హ్యాపీగా ఆబ్వియస్లీ అలానే ఉన్నారా? ఏమైనా మార్పులు? హెబ్బా చాలా మారారు. చాలా మారారు. ఇంతకుముందు బాగుండేవారు, అంటే ఇప్పుడు ఇంకా బాగున్నారు. హెబ్బా చాలా మారారు అంటే ప్రీవియస్ ఫిల్మ్ కి ఇప్పటికి మారారు, ప్రీవియస్ ప్రమోషన్స్ లో ఇప్పటికి. అని యూ లుక్ చబ్బీ ప్రీవియస్ అండ్ నా ఇప్పుడు కుమారి ఎలా ఉందో అలా వచ్చేసారు మళ్ళీ. సో మీరు చెప్పండి సార్, క్వశ్చన్స్ నన్ను అడగమంటారా, మీరే ఆన్సర్స్ చెప్తారా? అవే ఈసారి మీరు అడగండి. సో ఎలా అనిపించింది కుమారి 21 సెట్స్ లో మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు? చాలా ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా. ఆడిషన్ జరిగిందా అండి? ఆడిషన్ జరిగింది. ఏం చేశారండి? ఆడిషన్ జరిగింది. సారీ, టీ మాస్టర్ కి ఆడిషన్ జరిగిందా? ఒక నిమిషం, మీ సురేష్ క్యారెక్టర్ వదిలే టీ మాస్టర్ కి ఆడిషన్ ఎలా చేశారు చెప్పండి. చెప్పారా? సురేష్ నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పారా? సురేష్ ఫోటోలు సురేష్. యా, ఆయన క్యారెక్టర్ పేరు సురేష్. అవును, మీ క్యారెక్టర్ పేరు చెప్పండి. శంకర్ అండి. సూపర్. ఓకే, మరి స్క్రీన్ టెస్ట్ అందరికంటే నేనే ఎక్కువ చేశాను. అవునా? ఓకే, ఎన్నిసార్లు చేశానంటే ఓకే, వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడానికి మీరు ఆబ్వియస్లీ స్క్రీన్ టెస్ట్ చేస్తారు కదా. నేను నాది ఓకే, బట్ నా పక్కన ఎవరు ఉండాలి అని చెప్పి వేరే వాళ్ళు ఓకే పెద్ద కనబడుతున్నారు కాదు, మళ్ళీ వారికి అమ్మయ్యా. మేము ఆడిషన్ చేసే టైంలో ఎక్కువ ఫీల్ అవ్వకు, నువ్వు ఉంటావో లేదో తెలియదు అని కూడా చెప్పారు. నిజంగా ఎమోషనల్ అవ్వద్దని చెప్పారా? ఓకే, వీళ్ళంతా ఆడిషన్ టెస్ట్ జరుగుతున్నప్పుడు ఎవరిని చూస్తే అబ్బా వీడు డామినేట్ చేస్తున్నారు లేదా ఈ అమ్మాయి డామినేట్ చేస్తుంది అనిపించింది, ఎవరిని చూస్తే వీడేంట్రా ఇలా ఉన్నాడు అనిపించింది? అప్పుడు ఆ ఫీలింగ్ లేదండి, అందరం చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఒక్కరు చెప్పండి, ఇద్దరు ఆడిషన్ లో ఎవరు అంత ఛాన్స్ లేదు. ప్రతాప్ గారు ఎవరు డామినేట్ చేసినా ఊరుకునేదే లేదు అసలు అంత సీనే లేదు. జోక్ అదిరిపోయింది కానీ ఇందులో వేరే సినిమాలు పెట్టంటారు. ఆయన ఎందాక చెప్తున్నాను సీన్ ఉంటుంది కదా, నేను మా ఫాదర్ ఇంటికి వెళ్ళి అన్ని చూసి ఏడుస్తూ ఉంటాను. ఏడుపు వచ్చేసింది రాజు, ఇలా కాకుండా ఇంకోలా చెప్పాడు సార్, ఏడుపు వచ్చింది చూడలేక ఏడుపు వచ్చింది. మామూలు ఉండదు అసలు. ఒకరోజు అలాగే నవీన్ని క్యారవాన్ నుంచి షార్ట్ చెప్పి వస్తే నవీన్ జరించినాడు, కొంచెం లెఫ్ట్ ఫ్రేమ్ లో లేవు ఇప్పుడు. సో పక్కన డామినేట్ చేస్తున్నాడు అనే భయం కన్నా చూసేవైనా ఏమనుకుంటాడు అనే భయం ఎక్కువ మాకు. ఒక రోజు నన్ను అడిగారు ఏం చేస్తున్నా అంటే ఇది చేస్తున్నా, మరి నేనెందుకు నువ్వే చేసుకోవాలి. ఆయన అడిగారా ఏం చేస్తావు ఇప్పుడు, ఎలా పర్ఫామ్ చేస్తావు అని? ఓకే, నన్ను అడిగారు నువ్వు ఎలా నేను చెప్పింది చేయకూడదు, నువ్వు చేయను. సో మీది ఎక్కువ ఇంప్రొవైజేషన్స్ ఉన్నాయనా? ఉంది చాలా చాలా, అంటే సార్ ఒప్పుకోవడం గ్రేట్. ఓకే, సో వాట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్ అండి మీరు సూపర్ గా ఇంప్రొవైజ్ చేసి సార్ ఒప్పుకున్నది, మీరు సాటిస్ఫై? సూపర్ మార్కెట్ కొడితే కొట్టావు కానీ అమ్మాయికి అనుకో మామూలు ఉంటుంది మరి. ఓకే ఓకే, సో ఖచ్చితంగా యాక్చువల్లీ ఈ సినిమాలో హెబ్బా నీకు గుర్తుందా, మీరేమో రాజ్ తరుణ్ ఒకసారి మన నోయల్ గారిని ఒకసారి కొట్టారు, ఆయనేమో పాపం ఇంకొక ఆవిడతో కొట్టించుకున్నారు సూపర్ మార్కెట్ లో. సో ఖచ్చితంగా అబ్బాయిలు అయితే దెబ్బలు తినేశారు. ఏంటి అబ్బా ఏ సినిమా గురించి అడుగుతున్నారు అంటున్నావు? ఆవిడకి అసలు కుమారి 20 అన్న నీది ఫస్ట్. ఆవిడకి ఆ స్లాపింగ్ సీన్ గుర్తుందా? రాజ్ తరుణ్ ని కొట్టారు, గుర్తుంది కదా? ఎందుకండి కొట్టిన మైండ్ బ్లాక్ అయింది. ఓకే, మీకు గుర్తుందా ఆయన ఒకసారి సూపర్ మార్కెట్ లో కొట్టారు? తనకి ఆమెకి ఈయన చూస్తుంది, ఈయన కొట్టింది.
ఓకే సో నేను ఎంత మందిని అబ్బాయి ఏం చేసింది చెప్తాను. సినిమా రిలీజ్ అయింది రాజ్ తరుణ్ మేమందరం ఒకసారి అందరం సినిమాకి వెళ్ళాం, అందరం కలిసి వెళ్ళాం, అయిపోయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ నవీన్ వీరాజ్ విల్ గో టు థియేటర్, ఓకే వెల్కమ్ అని అంటే బయలుదేరేవాడు. ఒక థియేటర్ కదండి, బ్రహ్మరాంబ, ఐమాక్స్, సినీ, ఆర్కే సినీప్లెక్స్. ఓకే అక్కడికి వెళ్ళేవాళ్ళం. అబ్బా చూద్దామని సీసీ ఆడియన్స్ రెస్పాన్స్, సీ దట్, నన్ను సినిమా చూడనిచ్చేది కాదు, సీ దట్ పర్సన్, సీ దట్ మా ఎంట్రీ, అక్కడికన్నా ఈ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండేది. అబ్బా ప్లీజ్ ఒక్కసారి వెళ్ళంటే నో ఇద్దరం కలిసి వెళ్తాం. బేసిక్ గా వాడికి అప్పుడు లాంగ్వేజ్ తెలియదట కదా అసలు, ఇప్పుడు కూడా అసలు తెలుగు రాదు. ఇప్పుడు పర్లేదు, బాగా మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం హెబ్బాని చూసినప్పుడు సెట్ లో ఎలా అనిపించింది? ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి అనుకున్నాం. ఆ క్వశ్చన్ ఎవరిని అడగలేదు, హెబ్బాని అడిగాను. నాకు అది డౌట్ ఉంది. అబ్బా చెప్పు, ఇది నిజమా కదా? ఓకే సో బేసిక్గా సినిమాలో మన హెబ్బాకి బెట్ కడతారు కదా రాజ్ తరుణ్ గారు, 5,000 రూపీస్ బెట్ కడతారు. సో వై షుడ్ ఓన్లీ బాయ్స్ హ్యావ్ ద ఫన్? ఇప్పుడు మనం కూడా కొంచెం ఏమైనా ట్రై చేద్దాం వాళ్ళ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్పెట్స్కి మీరు ఎంత డబ్బులు బెట్ కట్టచ్చు? 5 రూపీస్ కూడా పెట్టచ్చు. నేను అవుట్ ఆఫ్ 1 lakh ఎంత చెప్పొచ్చు అనుకున్నాను. బట్ ఇప్పుడు సినిమా షూటింగ్ లో అందరూ వాళ్ళే ఇస్తారు కాబట్టి మేము ఎందుకు డబ్బులు కడతామండి అని ఫీలింగ్ లో 5 రూపీస్ అంటారు. కొంచెం బెటర్గా ఏమైనా ఇవ్వచ్చేమో, కొత్తగా ఏదో ట్రై చేశారు ఆయన. 100 రూపీస్ అవుట్ ఆఫ్ 1 lakh. ఓకే సో నోయల్ గారి హెయిర్ స్టైల్ కి ఎంత ఇవ్వచ్చు? కాదు స్పెక్స్ కి హెయిర్ స్టైల్ కి ఇప్పుడు అదే. ఓకే నోయల్ గారి డ్రెస్సింగ్ సెన్స్ కి ఎంత ఇవ్వచ్చు? అంటే ప్యాంట్ కొంచెం చిరిగింది, మనీష్ మల్హోత్రానా? అంటే మనీష్ మల్హోత్రా చెప్తే ఓకేనా 1000 రూపీస్ అని? ఉంటది అనుకుంటా. కళ్ళద్దులేమో 100 రూపాయలు, బట్టలేమో 1500. ఇంకోటి చోర్ బజార్ ఫర్ షాపింగ్. ఓకే సో రాజ్ గారి క్యూట్నెస్ కి ఎంత ఇస్తారు? నైస్ అవుట్ ఆఫ్ 1 lakh I told. ప్లీజ్. ఓ నీ బడ్జెట్ లేనంత ఎక్కువగా. బేసిక్గా మీ బడ్జెట్ ఎంత? మీ బడ్జెట్ ఎంత? ప్రొడక్షన్ బడ్జెట్ అయితే 1 lakh పడుతుంది, తన పర్సనల్ బడ్జెట్ అంటే 100 రూపీస్. సో ఫస్ట్ టైం అంటే అప్పటి వరకు హెబ్బా మాకు తెలుగులో పెద్దగా పరిచయం లేదు కదా. సో ఫస్ట్ టైం హిందీలో పరిచయం మీకు? ఏంటండి హెబ్బా హిందీలో పరిచయం? నాకు ఫస్ట్ కుమారి 21 పరిచయం బాగా క్లోజ్. అంటే ఆవిడ ఇంకొక ఫిల్మ్ చేశారు కదా ముందు అంటున్నానండి. ఊరికే అన్నాను అనుకోండి. సరే ఊరికే మీరు ఇది ముందు చెప్పాలి కదా సార్. ఓకే హెబ్బా హిందీలో పరిచయం, తెలుగులో కుమారి 21 త్రూ పరిచయం. సో కుమారిని ఆ క్యారెక్టర్లో అంత బబ్లీగా హైపర్ యాక్టివ్ క్యారెక్టర్లో చూసి ఎలా అనిపించింది? ఇవిడేంటి ఇలా ఉంది అనిపించిందా? ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే స్టార్టింగ్ దేని గురించి? ఎలా ఆమె ఫస్ట్ సినిమా కాబట్టి ఈమె అలా ఎలా గుర్తొచ్చిందా? అలా ఆమె ఫస్ట్ సినిమా అండి. ఎక్కడికి వచ్చినా అలా ఈమె ఆయన చూపుకుంటు అన్నట్టవా? సో దీన్ని ఈ ఆటో పంచెస్ అంటారు మనోడు ఫేమస్ దీనికి. సో కొంచెం మీరు కూడా తీసుకున్నారు ఇప్పుడు. ఓకే ఇది చాలా సిన్సియర్ గా చెప్తా. ఇప్పుడు సుకుమార్ గారికి నచ్చింది ఈ అమ్మాయి, సుకుమార్ గారికి నచ్చింది. సినిమా ఆల్రెడీ చేస్తుంది. నేను అప్పుడే వెళ్ళి నాకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు ముందు మస్తు మందిని చూసి అందరూ చెల్లిపోయారు ఆడిషన్ చేసి, ఈ అమ్మాయి ఫిక్స్, రాజ్ ఫిక్స్ అని చెప్పారు. అయితే ఇంకా మనకు ఇంప్రెషన్ వచ్చేస్తుంది కదా, సుకుమార్ గారికే నచ్చిందంటే ఈ అమ్మాయి అసలు సూపర్ టాలెంటెడ్ అసలు అది ఇది అని చెప్పి వెళ్ళి అలా చూసాను నేను. చెప్తే గుర్తొచ్చింది నాకు. చాలా మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా డగుంటే సినిమా ఓపెన్ చేసినప్పుడు పూజ చేసినప్పుడు ఈవిడగా ఎందుకు ఆవిడ ఎవరి వల్ల వెళ్ళిపోయారు? వాళ్ళిద్దరిలో ఎవరి వల్ల వెళ్ళిపోయారు? మా వాళ్ళని వెళ్ళిపోతారు, భయపెట్టారు.
డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూడాలి. కానీ ఇది యాక్చువల్ గా చాలా మంచి విషయం. ఎందుకు అంటే ఎందుకండి? ఏదో ఎవరికైనా ఏదైనా రాసి పెట్టుంటే సినిమా ఓపెనింగ్ అయినా సరే మీరే ఉంటారా సినిమాలు అనే దానికి చాలా మంచి విషయం ఇది. ఓకే, కానీ We should take it ఈ positively. విషయం ఆవిడకి తెలుసా? కానీ జోక్స్ అపార్ట్ అబ్బా క్యారెక్టర్ బాగా సెట్ అయింది. మళ్ళీ చెప్పు అదేదో అన్నం. నువ్వు మాట్లాడన్నా అతని సినిమాలో ఉంటుంది కదా, నువ్వు చెప్పారా? నువ్వు ఇంగ్లీష్ అన్నం బాగుండే మళ్ళీ చెప్పు. జోకులు పక్కన పెడితే నిజంగా క్యారెక్టర్ సూట్ అయింది అబ్బా. ఎందుకండి మీరు మీకు నచ్చలేదు ఆయన అలా చెప్పడం? బాగా చెప్పాడండి, నాకు ఇష్టం వీడు అంటే, నాకు చాలా ఇష్టం. వీడు ఏం చేసినా ఇష్టం నాకు. హెబాకి ఎక్కువ నవీన్ గారితో ఎక్కువ కనెక్షన్ ఉంది, లైక్ వాళ్ళిద్దరికి వైబ్ సెట్ అవుతుంది అని విన్నాను. ఏంటండి ఆ మ్యాజిక్ ఏం చేశారు మీరు నవీన్ గారు? వీళ్ళిద్దరు ఎవరు ఏం మాట్లాడుకున్నా అర్థం కాదు కాబట్టి వీడికి ఇంగ్లీష్ రాదు, మీకు తెలుగు రాదు, హిందీ కూడా రాదు. సో వాళ్ళు ఏదైనా నడిచిపోయేది. ఈవిడికి తెలుగు తప్ప అన్ని వచ్చు, ఆయనకి తెలుగే వచ్చు. ప్రాబ్లం ఏంటంటే తను చెప్పాల్సిన జోక్ చెప్పేస్తుంది, విందో నువ్వు అందో చెప్పేసి నవ్వేసుకుంటాను. నేను చెప్పాల్సిన జోక్ చెప్పేసి నేను నవ్వేసుకుంటా. We'll ask Heba, why only Naveen andi? See, between the three of them and including Sudarshan, he's the funniest. Okay. What about you? అంటే ఈవిడికి భాష రాదు కాబట్టి. No, Hey. hey, I understand his jokes. Excuse me. And ఏదో ఒక joke. And if you still think that he's funny, I have to judge yourself of you. Abhi judge. Naveen. He's funny, he's funny, he's funny, Ready. he's funny. He's funny. And Noel garu, Noel He's is very sweet. sweet. ఓవర్ Kada? Yeah, he's very sweet. He don't like sweetness That and language barrier I have with Sudarshan, not Naveen. బికాజ్ సుదర్శన్ కి ఇంగ్లీష్ అంటే భయము, మామూలు భయం కాదు. ఇప్పుడు హెబా వస్తే బాగా వస్తుంది బా ఏమన్నా అడిగితే చెప్పాలి. ముందు మమ్మల్ని ప్రిపేర్ బా ఆమె ఏమన్నా అడిగింది అనుకో, నాకు తెలుగులో కొంచెం చెప్పాయి, నేను ఓకే ఓకే అని అంటుంటే. Like Sudarshan and I had a language barrier. Naveen and I understood. Yes. And Noel is very sweet. very sweet. Raj? Sudarshan garu? Sudarshan had language problem. Okay. So a word about him. Sudarshan, he's okay, nice only. Okay. కాదు, ఒక అల్టిమేట్ జోక్ చెప్పనా, మొన్న సుదర్శన్ కి అవార్డు వచ్చింది. Okay. సో బాగా కంగ్రాచులేషన్స్ బా అంటే, ఆ రోజు రాజ్ తరుణ్ కలిసాడు బా అంటే, అవునా ఏమన్నాడు అంటే, ఎవడు పడతాడు ఇచ్చేస్తున్నారు అవార్డులు అని అన్నాడు. సో మేము ఇలా ఉంటాం, వీల్ డోంట్ టేక్ ఎనీబడి సీరియస్లీ. ఎవరు ఎక్కువ టేక్స్? నువ్వు ఎవరో కూడా చెప్తున్నావు. పొద్దున ఇంటర్వ్యూలోని గుర్తుంది, మనం ముగ్గురం కేరళలో కూర్చున్నాం, సడన్ గా షార్ట్ చేసి వచ్చాడు. వచ్చి కాలేసి పడుకొని బా నేను చేస్తున్నా చాలా ఎక్స్ప్రెషన్ పెడుతున్నట్టుంటది, కానీ మానిటర్ లో మాత్రం కనిపించట్లేదు. మానిటర్ ప్రాబ్లం. మేము వెళ్ళి రత్నేల్ గారికి చెప్పాం, సార్ మానిటర్ మీద ప్రాబ్లం ఉంది, సుదర్శన్ ఎక్స్ప్రెషన్ చెప్తున్నాడు. కనిపించట్లేదు. ఏమన్నారు? ఏమంటారు, షాక్ అయ్యా. ఆయన షాకే మానిటర్ మారుతా ఉన్నారు. వెరీ ఫ్రెండ్లీ డిఓపి కదా అసలు వెరీ స్వీట్. అంటే మెయిన్ సుక్కు సారు, ప్రతాప్ గారు, రండి సార్ అందరూ ఫ్రెండ్షిప్ అట్మాస్ఫియర్ ఉండేది. సో మీ ఎంత జోకులు వేసినా వాళ్ళు ఈజీగా తీసుకున్నారు మాట. అంత స్వీట్ అంటే నాకు బేసిక్ గా నాకు అంటే క్యూరియాసిటీ, నా థర్డ్ ఫిల్మ్ అది అండ్ యాంటీ గర్ల్ అంటే యుద్ధ పని చేయడం, ఐ వాజ్ వెరీ క్యూరియస్ అనమాట. ఆయన షార్ట్ పెట్టినప్పుడు లైట్ వేస్తే సార్ ఏం లైట్ వాడారు, ఏ లెన్స్ వేసారు అంటే, మామూలుగా ఏంటంటే మామూలుగా పెద్దవాళ్ళు ఎవరన్నా సరే అబ్బా ఏంటి నచ్చ పెడుతున్నాడు అనుకుంటారు. ఆయన వాజ్ సో స్వీట్. ఒక 3-4 రోజులు చూసిన తర్వాత ఆయన ఏదైనా లైట్ పెడితే ఆయన పిలిచి ఈ లైట్ పెట్టాను అని ఆయనే చెప్పారు. Okay. That sweet. Okay, so you can learn technical things also when you are with I'm him. interested. Okay. I'm interested in everything that is about cinema. Okay. మీకేం ఇంట్రెస్ట్ అండి? యాక్టింగ్. మనోడికి సైడ్ ట్రాక్ ఒకటి నడుస్తుంటది, మనం ఏమైనా మాట్లాడుతుంటే పంచే వేయాలని నడుస్తుంటది వాడికి. సో అందుకనే చేస్తాడంటే అది కూడా కాదు, మీరు ఏం చెప్తారు తెలుసు, నేను ఇక్కడ వెళ్తాను, నవీన్ ఉండేవాడు నవీన్ ఏమనుకుంటాడని అడగండి, ఇద్దరు చెప్తారు. మీరు చెప్పండి, నవీన్ గారిని మాట్లాడనివ్వండి. చెప్పండి సార్, మీకు లైఫ్ లో ఏం ఇంట్రెస్ట్ అండి? మీరు ఎందుకు అవుతున్నారు? ఊరికే ఏం ఇంట్రెస్ట్, ఏం చెప్తారా అని తలుచుకో. తీసుకున్న డబ్బులకి ఇంట్రెస్ట్ అది కాదు సార్, ఇది మరి ఇది లో లెవెల్ సార్, అది మనం కాదు. కొంచెం డిగ్రీ స్థాయి జోక్ లేదు. అది కాదు ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ అండి ఆబ్వియస్లీ.
మంచి సినిమాలు ఇంకా చేయాలి. నేర్చుకుంటా. అపార్ట్ ఫ్రమ్ కెరియర్ సంథింగ్ హాబీస్ కానీ నువ్వు ఇలాంటి ఎవరు సార్ బాలీవుడ్ నుంచి ఎవరైనా బాబీ బాలీవుడ్ నుంచి బార్బియా సార్ బాబీ బాబీ 3 బాబీ 3 బాబీ 2 తెలుసా మీకు? యానిమల్ సినిమాలో బాబీ యా అలా బాబీ 3. ఎప్పటి నుంచి సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది షూట్? ఏంటి బాబీ 3? బాబీ 3 ఇంకా ఈయన ఎప్పుడు ఒకేటప్పుడు సరే అడగండి క్వశ్చన్స్. బేసిక్ గా సెట్ లో ఎవరైనా ఎక్కువ టేక్స్ తీసుకున్నారా ఏదైనా పర్టికులర్ సీన్ కి? టేక్స్ ఏమి ఎక్కువ తీసుకోలే కానీ ఒక రోజు క్లైమాక్స్ లో రేప్ సీన్ కదా, అవును. సుదర్శన్ మేకప్ ఎక్కువ వేసుకుని వచ్చాడు తెల్లగా. ఏమో మరి ఎందుకంటే తెల్లగేసుకుంటో తెలియదు కానీ రే చేయలేదు రేప్ సీన్ రా, నీ మొహమే తెల్లగా అలా ఉంది, పోయి దుడుచుకొని రాపు అని చెప్పి తిడితే హాఫ్ అన్ అవర్ పట్టింది తొడవడానికి. దానివల్ల లేట్ అయింది కొంచెం. టేక్ లేకపోవడం అయితే నాకు తెలియదు. పైగా బేస్ అంతా వైట్ ఉంది, నెక్ అంతా బ్లాక్ ఉంది. ఆయనకి చెప్పినట్టున్నారు రేప్ సీన్ క్లైమాక్స్ లో అంటే దాని గురించి వెయిట్ చేసి మరి ఈరోజు కొంచెం ఎక్కువ తెల్లగా అని చెప్పుంటాడు. ఎంతసేపు కూర్చున్నా వాడు వస్తాడని. క్లైమాక్స్ సీన్ లో అంటే ఆయన మీకు పనిష్మెంట్ ఏదైతే ఇస్తారో ఒక డెన్ లో ఒక గుహలో మిమ్మల్ని ఉంచేస్తారో దానికి రెడీ అవ్వడానికి ఎంత టైం పట్టిందండి? విత్ ఆల్ బియర్డ్ చాలా టైం పట్టేదండి. ఆల్మోస్ట్ హాఫ్ డే. చూసుకుని ఏమనుకున్నారు అద్దంలో చూసుకొని? ఇప్పుడైతే పాపం చాలా స్టైలిష్ గా రెడీ అయ్యారు. వాళ్ళ సెట్ కి కూడా అలాగే వెళ్ళుంటారు. కానీ ముగ్గురు మేం కాదు, అది ఎవరు చేసినా ఓకే కాబట్టి వాళ్ళు వేరే జూనియర్ ఆర్టిస్టులతో చేపించారు. అది మీలాగే అనిపించింది. మేం కాదు, అది కాదా? డబ్బింగ్ చెప్పాము అంతే. అవునా? ఏం నవీన్ గారు న్యాచురల్ గా ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టలేదు. సో ఎంత టైం పట్టింది ఆల్మోస్ట్ మేక్ ఓవర్? 2 hours. అంటే ముగ్గురు కలిసి ఒక 10:30, 11 అయింది. ఓకే. ఆల్మోస్ట్ అది ఈవినింగ్ చేసాం కదా. ఇది విగ్గే మొత్తం విగ్గే, మళ్ళీ మొత్తం ఆయిల్ పెట్టాలి, Okay. ఫేస్ అంతా ట్యాన్ చేయాలి, కొంచెం వైట్ అక్కడక్కడ కొట్టి ఉంటాయి కదా, లిప్స్ అంతా డ్రై చేయాలి. టార్చర్ అది. ఓకే. సో సెట్ లోకి ఎవరు ఎక్కువ లేట్ గా రావడం కానీ? లేట్ గా ఈ రోజు ఎవరు వచ్చారు లేట్ గా? కాదు నేను ఎంట్రీ ఉంటుంది కదా, ఎంట్రీ షాట్ తీస్తున్నారు, గబ్బిలా కట్టారు అక్కడ. అవును. ఓ అది ఒరిజినల్ గబ్బిలమా అండి? ఓహో 2 గబ్బిలాలు ఉన్నట్టున్నాయి కదా. రైట్. గబ్బిలా నా దగ్గర ఎప్పుడు నాకు అర్థం కాదు. క్వశ్చన్ ఏంటంటే గబ్బిలో ఎక్కడ దొరికింది అసలు? నాలుగేళ్ళు పట్టుకొచ్చి. సో షూట్ అంతా కూడా మలక్పేట్లో ఆ ఏరియాస్ లో జరిగింది కదా. సో అక్కడ ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కానీ ఎలా జరిగిందంటే అంటే మామూలుగా షూటింగ్ జరుగుతుందంటే జనాలు వస్తారు కదా, క్యూరియాసిటీ ఉంటుంది, సరదా ఉంటుంది, షూటింగ్ చూద్దాం అని చెప్పి. షూట్ అయిపోయే టైంకి ఇప్పుడు వెళ్ళిపోతారా మీరు ఇక్కడి నుంచి? వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంది, ఓ ఆర్టిస్టులు వచ్చారు, సినిమా జరుగుతుంది. లేదు ఆ టైంలో రాజుకి హెబ్బాకే వ్యానిటీ, మాకు లేదు. అవునా? మేము బేవర్స్ గారు మమ్మల్ని ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కాదు. రాజు మంచోడు కాబట్టి ఆయన వ్యానిటీలో దూరే వాళ్ళం మేము. లేదంటే పక్కన ఆంటీ వాళ్ళ ఇల్లు మాకు చెప్పారు, ఆమె ఎప్పుడు కావాలన్నా ఇల్లు బాత్రూమ్ ఆడుకోవచ్చు అని. ఊరికే వాళ్ళు టీవీ చూస్తూ ఉండేవాళ్ళు, మేము ఊరికే అని చెప్పి వెళ్ళేవాళ్ళం ప్రతిసారి. 2 రోజులు చిరాకు వచ్చి రాజు 2-3 రోజుల తర్వాత క్లోజ్ అయ్యాక అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది బ్రో బాత్రూమ్ కి, ఊరికే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏదో పనిలో ఉంటున్నారు మీరు వెళ్ళిన ప్రతిసారి. ఇలానే వెళ్ళడం బాగాలేదని చెప్పి ఇంకా కొంచెం సెటిల్ అయ్యాము. హెబ్బన్ అయితే ఎలాగో అడగలేము. సో అది ఆ ఏరియా వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. మాకు టిఫిన్లు పెట్టడాలు, మామిడికాయలు ఇవ్వడాలు అవన్నీ. ఓకే. సో మొత్తానికి కుమారి 21F అనేది ఒక మనం రెగ్యులర్గా అసలు ఎప్పుడు చూడని ఒక లైన్ కదా, విమెన్ సెంట్రిక్ లైన్. అండ్ అప్పుడు ఆ టైంలో కూడా అలాంటి ఒక లైన్ రావడం అనేది జరగలేదు. ఇట్ వాజ్ అ స్పెషల్ ఫిల్మ్, ఒక క్లాసిక్. సో అలాంటి ఫిల్మ్ మన స్టోరీ అందించిన వారు సుకుమార్ గారు. ఎప్పుడైనా సెట్కి విజిట్ చేశారా? స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అందించారు. ఒకసారి మీ బర్త్డేస్ జరగలేదా అండి షూటింగ్ జరుగుతున్నప్పుడు? అంటే అదేం సినిమా అనుకుంటారా లేదంటే యానివర్సరీ ఫంక్షన్ చేసి ఒక సినిమా లైక్ ఒక 1 year 6 months అట్లా షూట్ చేసి ఉన్నారా? లేదా అంటే స్పాన్ వాస్ 3 months. జస్ట్ 3 months. ఓకే. ఓన్లీ హెబ్బా బర్త్డే జరిగింది అంతే. ఓకే. ఓకే. అంటే ఎవరి గురించి, ఎవరి పర్ఫార్మెన్స్ గురించి అన్న మాట్లాడడం కానీ అంటే అలా సుకుమార్ గారు సార్ ప్రతిరోజు సీన్ అయిన తర్వాత నోయల్ని, సుదర్శన్ని, మమ్మల్ని ముగ్గురిని పిలిచేవారు. ఓకే. పిలిచి సీన్ బాగుందని చెప్పేవారు.
నెక్స్ట్ ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుందని ఆఫీస్కి పిలిచి ఆయన ఎంత బిజీలో ఉన్నా అప్పుడు నానకపురంతో షూటింగ్ జరుగుతుంది. ఓకే. ఆ బిజీలో కూడా మళ్ళీ మమ్మల్ని ఈవినింగ్ పిలిచి మాకు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఆ రష్ అంతా చూసి రాజా మా అందరికి చెప్పి నెక్స్ట్ ఇలా చేయండి అని సజెషన్స్ ఇచ్చేవారు. ఓకే. అది నిజంగా మేము మర్చిపోలేము ఇప్పుడు. సో ఎవరైనా ఎప్పుడైనా పొగిడారా? ఎప్పుడైనా ఏదైనా సీన్కి ఎవరైనా ప్రైజ్ చేశారా? స్పెషల్గా ఇందులో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, క్యారెక్టర్లో చాలా బాగా పర్ఫార్మెన్స్. నాకు గుర్తుంది అయితే సుకుమార్ సార్తో యాక్చువల్లీ ఆడిషన్ ఇచ్చాం కదా, రైట్, అది చాలా బాగా చేసావు, ఇందులో ఏదైతే ఇంప్రొవైజేషన్ ఉందో అదే యాజ్ ఇట్ ఈస్ అక్కడ రెప్లికేట్ చేయి చాలు అన్నారు. సో అది నాకు చాలా చాలా బూస్ట్ని ఇచ్చింది యాజ్ అన్ ఆర్టిస్ట్. అరే ఆయనకి నచ్చడం అంటే అని ఇంకా మనం ఫిక్స్ అయిపోతాం కదా, కానీ ప్రతాప్ గారు రోజు దాన్ని తీసి పక్కన పెట్టేవాళ్ళు, నీకు అది అంత లేదని, ఏం చేస్తున్నారు అంటే సరే ఇది అంటే సరే మనం నువ్వు చేసుకో అనేవాళ్ళు. బట్ అది నాకు ఇప్పటికి నేను పర్లేదు నేను బాగానే చేస్తాననే ఫీలింగ్ ఆ ఆడిషన్తో వచ్చింది నాకు. ఆయనకు నచ్చింది అంటే అది ఇంకా లైక్ వైజ్. ఓకే. ఆయన చాలా ప్రయాణం ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఉంటుంది వార్మ్త్ ఫీలింగ్ బేసిక్ ఏంటంటే క్లైమాక్స్ కూడా షూట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, రిహర్స్ చేయండి. నేను పెద్దప్పుడు ఏం డిస్కస్ చేసుకున్నాను, ప్రాక్టీస్ చేసి రిహర్స్ చేస్తే అది చాలా మెకానికల్ అయిపోతుంది, ఎమోషనల్ సీన్ కదా. ఓకే. సో స్పాట్ లో చేసేస్తే ఆర్గానిక్ గా వస్తుంది అని చెప్పి డిసైడ్ అయ్యాం. ఓకే. అప్పుడు ఏంటంటే షార్ట్ కి వెళ్ళినప్పుడు కెమెరా పెట్టినప్పుడు నేను ఏం చేస్తున్నానో నాకు కూడా తెలియదు. ఓకే. యాక్షన్ అన్నాక ప్రతాప్ గారు అక్కడ బైక్ లో చెప్పేవారు, ఏం చెప్తుంటే అది అలా చేస్తూ ఉండేవాడిని, అందుకే అది ఆర్గానిక్ గా వచ్చింది అది. రైట్. ఓకే. ఆ సీన్ చూసి ఆయన అంటారు. ఇంకోటి సుకుమార్ గారికి ఏంటంటే మా అందరి లక్, అందరికీ సెపరేట్ లవ్ ఉంటుంది. మొదలంటే ఒక ఇష్టం, నేనంటే ఒక ఇష్టం, రాజ్ అంటే ఒక ఇష్టం, అబ్బా అందరికీ సార్తో అందరికీ ఒక స్పెషల్ బాండింగ్, పెద్ద పెద్ద స్టోరీస్ ఉంటాయి. ఓకే. నా లైఫ్లో అయితే అసలు సారే మొత్తం నాకు అనిపించింది. ఓకే. అండ్ ఎప్పుడు కలిసినా సరే ఫస్ట్ ఆయన నాకైతే కుమారిలో నేను సెలెక్ట్ అయిన తర్వాత సార్ ఒకసారి పిలిచి మీరందరూ బయటకు వెళ్ళాను, అందరు అసిస్టెంట్ బయటకు వెళ్ళి పిలిచి, అరే నీ రిఫరెన్స్ అడిగాను రా, ఏం సినిమాలు చేసావు ఏంటి అని అంటే, నువ్వు ఆ సినిమాలో గే క్యారెక్టర్ చేసావు, ఈ సినిమాలో కామెడీ చేసావు, ఇలా అంటున్నారు రా, ఈ క్యారెక్టర్కి నవీన్ కన్నా బెస్ట్ చూద్దాం అంటున్నారు రా. అరే ఒక పని చేయరా, నువ్వు నీట్గా ఆ వీధిలో రౌడీ షీటర్లు ఎలా ఉంటారు, బ్యాచ్ ఎలా ఉంటారు, అలా రెడీ అవరా, నీట్గా రెడీ అవరా, నువ్వు చేయరా, నేను ఆల్ ది బెస్ట్ అని. సార్ వేరే సినిమా గురించి చెప్పినట్టు నాకు రికమెండ్ చేసినట్టు చేస్తున్నారు సార్ సినిమాకి. రైట్. అసలు లైఫ్లో మర్చిపోలేను సుకుమార్ గారితో మూమెంట్ కానీ ఎవ్రీథింగ్. ఐ థింక్ మనం ఏదైతే ఒక క్యారెక్టర్ చేస్తామో చాలా వరకు వీళ్ళు ఇలాంటి జోనరే చేస్తారేమో, ఇలాంటి క్యారెక్టర్సే చేస్తారేమో అని కొంతకాలంగా అదే నడిచేది. బట్ క్యారెక్టర్ చేసినప్పుడు క్యారెక్టర్ చాలా బాగా చేస్తే స్టీరియోటైప్ స్టార్ట్ చేస్తారు. రైట్. అది బ్రేక్ చేయడం కష్టం, అది మన కుదిరింది. అది డైరెక్ట్ గా లెజెండరీ డైరెక్టర్ చెప్పడం మీతో నిజంగా ఇట్స్ స్పెషల్ మూమెంట్. ఎవరో సినిమా గురించి చెప్పినట్టు నాకు చెప్పిన సార్ సినిమా. రైట్. హీస్ సో కాన్ఫిడెంట్ ఇన్ యూ. యా నిజంగా ఆ సినిమా తర్వాత నాకు చాలా చాలా హెల్ప్ అయింది. అంటే వేరే సినిమాల్లో క్యారెక్టర్ నాట్ ఓన్లీ కామెడీ కాకుండా సీరియస్ ఎమోషన్ చాలా సినిమాలు వచ్చినాయి ఆ సినిమా తర్వాత. సో రత్నవేలు గారితో ఏమైనా స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి? నాకు ఉందండి ఒకటి. సో ఇప్పుడు రత్నవేలు గారు అంటే మనం ఎంతో అంత భయం ఉంటుంది కదా, పర్ఫెక్ట్ చేయాలి అనే ఒక టెన్షన్తో ఆర్టిస్ట్ అప్పులు చేస్తారు ఎప్పుడైనా. యూ వాంట్ టు డూ యువర్ బెస్ట్, ఆ కాన్షియస్నెస్తో యూ డూ మిస్టేక్స్. సో ఆయన దాన్ని కిల్ చేసేవాళ్ళు. ఎలా అంటే ఒకరోజు సేమ్ ఆ క్లైమాక్స్ సీన్ మా ముగ్గురిని పిలిచి లైటింగ్ పెట్టకుండా, వాట్ ఆర్ యూ గైస్, హౌ ఆర్ యూ గోయింగ్ టు బిహేవ్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, షో మీ అని అన్నారు. మేము ఇలా వెళ్తాం సార్, ఇలా బెడ్ దగ్గర వెళ్తాం, ఇలా తిరుగుతాం, అది ఇది అంటే ఓకే హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఫర్ యూ అని చెప్పి అలా లైటింగ్ పెట్టుకున్నారు ఆయన. ఆయన మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయలేదు. ఆయనలో గ్రేట్నెస్ అది. ఆయన ఏంటంటే మొత్తం చూసుకొని దాన్ని బట్టి ఆయన రైటింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆర్టిస్ట్ లిబర్టీ ఉంటుంది, నేను ఈ ఫ్రేమ్ పెట్టాను ఇక్కడ మాత్రం చెయ్యదు కాదు, యూ డూ యూ ఏం చేయాలని టచ్ చేయి, దాన్ని బట్టి నేను ఫ్రేమ్ పెట్టుకుంటాను. దట్ ఆల్సో కమ్స్ విత్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద టెక్నీషియన్. అంటే నేను ఎలాగైనా సరే అద్భుతం రైటింగ్ పెట్టాను, యూ నీడ్ యువర్ లిబర్టీ యాజ్ అన్ ఆర్టిస్ట్. అది నాకు ఇస్తారు, అది ఆయన గొప్పతనం.
రైట్. సో కుమారి 21Fలో ప్రతి క్యారెక్టర్ కూడా కంటిన్యూస్గా ట్రావెల్ అవుతుంది సినిమా మొత్తం కూడా. అందరూ ఉంటారు సినిమా మొత్తం. వీళ్ళకి ఇంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందేమో అనేది ఉండదు. ఆ వెయిటేజ్తో పాటు స్క్రీన్ టైమింగ్ కూడా అంతే ఉంటుంది. సో కంప్లీట్గా మన ప్రతాప్ గారు లీడ్ చేశారు. మరి ఎక్కువ డేస్ కూడా మీకు స్కెడ్యూల్ పడి ఉంటుంది కదా. సో ఎప్పుడైనా ఏదైనా సీన్ కొంచెం ఛాలెంజింగ్గా అనిపించడం కానీ అలా ఏమైనా అనిపించింది? Day 1 కొంచెం భయం వేసిందండి. ఇట్ వాజ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఫియర్. ఎందుకంటే ఆల్రెడీ నాని మాకు చుక్కలు చెప్పేస్తున్నారు ఉంటావా లేవా అని. సో వన్ అసిస్టెంట్ డైరెక్టర్. సో Day 1 హెబ్బాతోనే సీన్, హాయ్ నా పేరు శంకర్, వద్దు నీ పేరు చెప్పొద్దు అనే సీన్. అండ్ రత్నవేల్ గారేమో ఆ లైట్ గ్లేర్ రావాలి, మేము నా దిగ్గానే ఒక గ్లేర్ రావాలి, లో యాంగిల్ అదంతా. సో యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ కదా. ఆ రోజు భయం వేస్తుంది. అండ్ లిటరలీ సార్ కెమెరా పట్టుకుని కొంచెం మమ్మల్ని పరిగెత్తడం, లేదంటే ఇంకొక బండి మీద గింబల్తో ఉండడం. సో ఇట్ వాజ్ వెరీ, ఆ రోజు మేము కొంచెం కాన్షియస్ ఫీల్ అవుతున్నాం, విచ్ హీ కిల్డ్ టోటలీ. మీరు డోంట్ వరీ, యూ డూ అంటున్నారు. సో లిటరలీ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మనకి టెక్నీషియన్స్ గా ఉన్నప్పుడు కూడా ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అలా? Full movie. I was scared from first day to last day on set. ఇంకొకటి ఏంటంటే లాంగ్వేజ్ కూడా కదా. రైట్. డైలాగ్ అండ్ సినిమా అంతా యూ హావ్ టు కీప్ ఆన్ టాకింగ్. ఓకే. సో డైలాగ్స్ కూడా నేర్చుకోవాలి, పర్ఫార్మ్ చేయాలి. యా. So First day they said introduction scene is important. Okay, nervous. Then they said this scene is important. Then this is interval scene, it is important. Then this is pre-climax, it is important. Then it is climax. I was like, every scene is important. For every scene you are nervous. Yeah, because every scene they said ఆ is very important. క్లైమాక్స్ సీన్ ఉంది కదా, రేప్ సీన్ అందరూ చూసి అలా ఎలా చేశారు అని చెప్పి మమ్మల్ని తిడతారు కదా. దా సీన్ వెనక ఏం జరిగిందంటే ట్రాక్ అండ్ ట్రాలీ చేశారు రత్నవేల్ గారు. వేసి మీరు ఎక్స్ప్రెషన్ పెట్టండి, నోయల్ సుదర్శన్ నవీన్ అని పిలుస్తానని చెప్పని ఎక్స్ప్రెషన్ పెట్టండి అని అది జరుగుతుంది. అంత ఇంటెన్స్ సీన్ అది జరుగుతుంది సినిమాలో, అంత హై సీన్ కదా. అబ్బా వెనకాల బెడ్ మీద పడుకుంది, గొరక పెట్టి పడుకుంది. ఏంటంటే నిద్రపోయారా? This thing. కానీ షార్ట్ లేకుండా ఏం చేసి పడుకుంది వెనక. I was there in the background too. బాగా యాక్ట్ చేశారు కదా. So, and if you don't sleep, your pupils start moving. So I was trying to be in the character, so I decided I'll go to sleep. That way I'll look like I'm actually sleeping. ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు ఇవిడికే రావాలి. అదే అందరూ అంతా తిట్టుకుంటున్నారు మమ్మల్ని, ఎవరో అంత హాయిగా పడుకుందని ఎవరు తెలియదు. అదేదో సాగు ఉంటుంది కదా, ఈ దేవుడు అదైతే పెద్ద కూడా పురాణం చెప్తుంది. No, I swear that was the case. ఓకే, అర్థమైంది, అందరికి అర్థమైంది. ఆవిడ మెథడ్ యాక్టింగ్ ట్రై చేశారు. అవును. సో సెట్ లో మొత్తం జోవియల్ గా ఉంటారని అర్థమైంది, బట్ ఎప్పుడొకప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కి హూ ఇస్ ద పీస్ మేకర్? 100% విజయ్ గారే. ఎందుకంటే సుకుమార్ సార్ వాళ్ళ బ్రదర్, ఆయన సుకుమార్ గారితో ఫస్ట్ నుంచి జర్నీ చేస్తున్నారు, ఆర్యా నుంచి ఇప్పటి వరకు జరగడం అన్నీ. సో ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ కదా, ఆయన ఇలా సాల్వ్ చేసేవారు ఏ ప్రాబ్లం అయినా. సో సెట్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా హీ వాజ్ ఆల్వేస్ దేర్, అండ్ ఇలా చాలా ఈజీగా పాసిఫై చేసేవారు. అండ్ సుకుమార్ సార్ వాళ్ళ బ్రదర్ అంటే మనం కొంచెం భయపడతాం కదా, అంటే ఎంతో అంత ఆ రెస్పెక్ట్ ఉంటాం కదా. బట్ హీ యూస్ టు చాలా జోవియల్గా మాతో ఉండి, బ్యాంకాక్ కూడా వచ్చారు, హీ వాజ్ ఆల్వేస్ దేర్, హీ వాజ్ వెరీ వెరీ కేరింగ్. సో సేమ్ ఇప్పుడు థామస్ సార్ ఏంటంటే లైక్ కొంచెం ఫ్రెండ్లీగా తెలిసిపోయేవారు, కొంచెం పెద్దరికంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసేది అయితే 100% విజయ్ గారు. యా. సో మీరు మాట్లాడుతున్నారు, పక్కన నవీన్ గారు అంటున్నారు ర్యాప్ 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 అని అడుగుతుంది. ర్యాప్ సింగర్ కుమారి 21 తర్వాత రేప్ సింగర్ అయ్యాడు. నాకు ఆ క్వశ్చన్ కి ఎలాంటి సంబంధం లేదు, అడగమని బా అసలు మిమ్మల్ని ఈ రోజు నేను ఫస్ట్ టైం చూద్దామండి, మీకు నాకు అసలు మాటలు కూడా సంబంధం లేదు. వీడు నా తమ్ముడు, వీడు ఏమన్నా ఓకే నాకు ఏమన్నా ఆఫ్ కోర్స్. సో మనకి ఎప్పుడన్నా లేదు, మనకి లైఫ్లో ఒకళ్ళు ఉండాలండి, తీసి అన్ని వచ్చి నీకు అంత సీన్ లేదు అని చెప్పేవాళ్ళు లైఫ్లో ఒకళ్ళు ఉండాలి. వీడు నాకు నీకు అంత సీన్ లేదు, ఎవరు యాక్షన్ చేయకండి. సో మీరు అబ్జర్వ్ చేసింటే అప్పటి నుంచి మేము అందరం ఎవరికోటి గాలి తీసేసుకుంటాం. సో దట్ ఆ సూడో ఉంటుంది కదా, మేము చాలా తోపు అనే ఫీలింగ్ ఉండదు. రేప్ సింగర్ ఒకసారి పాడు ప్లీజ్. ఉయ్యాలా చెప్పాలా నీకు కదా చెప్పాలా, రారాజీ సిద్ధుకి రాకుమారి కావాలా, అలా ఎలా ఇయాలా అబ్బా అబ్బా హెబ్బాలా, అమ్మాయి నడిచొస్తే వయ్యారాల రాసలీల, ఊరంతా గోలా గోలా అబ్బాయిల సందడిలా, నడిచొస్తే పిల్ల ఇలా బంచికి బంబం బంచికి బంబం చిక బంచికి బంబం చిక బంచికి బంబం చిక బంచికి బంబం బం.
సూపర్. సో ఇదేంటంటే ఉయ్యాల జంపాల రాజస్ ఫస్ట్ మూవీ. ఉయ్యాల జంపాల నీకు కథ చెప్పాలా అలా ఎలా అంటే హెబ్బాది ఫస్ట్ మూవీ. అలా ఎలా ఇయ్యాల వయాల రాసలీల ఊరంతా గోల అంటే సో అందరిని ఇంక్లూడ్ చేస్తూ అందరి పేర్లు వస్తూ చేసిన సాంగ్ ఇది. సుకుమార్ సార్ గురించి కూడా రాశారు. రాశారు. సో ఇది ఒక ట్రిబ్యూట్ లా చేసింది అనమాట. నాకు ఇష్టం అండి. అంటే ఇఫ్ ఐ లవ్ అ ఫిల్మ్ ఐ రైట్ అ సాంగ్ అబౌట్ ఇట్. సో ఎప్పుడు మీ నుంచి మళ్ళీ మాకు రాప్ సాంగ్? మొన్నే తెలుగుడి బీట్ అని ఒక సాంగ్ చేశానండి. ఇట్స్ దేర్ ఆన్ యూట్యూబ్. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఐ స్టార్ట్ మేకింగ్ న్యూ సాంగ్స్. ఎందుకంటే మొన్న పొట్టేలు అన్న సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిన ప్రమోషన్స్కి ఎవ్రీబడి వర్ ఆస్కింగ్ మీ టు సింగ్ అ సాంగ్. నాకు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అరే మనకి ఒక సపరేట్ ఐడెంటిటీ, సినిమా ఆర్టిస్టే కాకుండా ఐ హ్యావ్ అన్ ఐడెంటిటీ కదా, ఎవ్రీబడి ఈస్ రికగ్నైజింగ్ మీ ఫర్ దాట్ అని ఇంకా ఐ స్టార్టెడ్ డూయింగ్ సాంగ్స్. అలా నేను మళ్ళీ తెలుగుడి బీట్ అనే సాంగ్ చేశాను. యా. సో నవీన్ గారు చెప్పండి, నోయల్ గారిని ఎలాంటి సినిమాలో ఎలాంటి క్యారెక్టర్స్ లో చూడాలని అనుకుంటున్నారు? హీరోగా ఎలాంటి రోల్ అంటే ఎలాంటి జానరాలో చూడాలని? లైక్ కైండ్ ఆఫ్ కథ హీరో ఉండి ట్రావెల్ క్యారెక్టరైజేషన్తో ఉండి అంటే నోయల్ అన్న ఒకటి కాదు, ఎమోషన్ చాలా బాగా చేస్తాడు. క్రేజీ కామెడీ కూడా చూసారు కదా, కామెడీ చాలా బాగా చేస్తాడు. సో అన్ని ఎలిమెంట్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. ఎస్పెషలీ సీరియస్ కూడా చాలా బాగా చేస్తాడు, నాకు ఇష్టం. సో వెయిటింగ్ ఫర్ దట్. మొత్తం ఇంటర్వ్యూలో ఇది ఒకటే సీరియస్ పాట అనుకుంటా. ఇది నిజం. యాక్చువల్లీ అన్న ఒకసారి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా క్యారెక్టర్లు యూజ్ చేయొచ్చు. అంటే మీన్ సీరియస్గా తీసుకోవచ్చు, ఫన్గా, ఆల్ ఎమోషన్, మెయిన్ విలన్గా. అడిగినందుకు మీకు థ్యాంక్స్. సో సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. బ్యాంగ్ బ్యాంగ్ మొత్తం అన్ని సాంగ్స్ కూడా ఫుల్ ఆన్ బ్యాంగ్ కదా. ఐదర్ లవ్ సాంగ్స్ కావచ్చు, మీ బ్యాంకాక్ సాంగ్ కావచ్చు. దేవి సార్ కొరియోగ్రాఫ్ చేశారు. యా, బ్యాంకాక్ సాంగ్ దేవి సార్. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది దేవి సార్ తో కొరియోగ్రాఫ్? ఆయనే కొరియోగ్రాఫ్ చేసి ఆయనే మ్యూజిక్. సేమ్ అండి, రాండీ గారు, ప్రతాప్ గారు, సుకుమార్ సార్తో ఎలా ఉంటుందో బాగుంది. ఆయన కూడా ఆయన ఏంటంటే మేము షూటింగ్కి ఫస్ట్ డే తర్వాత మనం ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, ఈ సాంగ్ మనం కొట్టాలి, పెద్ద కావాలి, మనం సక్సెస్ అవ్వాలి, ఈ సినిమాతో పేరు రావాలి. సార్ మీకు ఎప్పుడో పేరు వచ్చింది కదా సార్, మీరు మమ్మల్ని అంటున్నారు. లేదు రవీంద్ర మనం ఎలాగైనా చేయాలి అని చెప్పి ఆయన మా దగ్గరికి వచ్చి మేమందరం డాన్స్ ప్రాక్టీస్ చేసి షూటింగ్కి వెళ్ళి అక్కడ ఏంటి బ్యాంకాక్లో ఉండేదే కదా అప్పుడు స్టెప్ పటాయి దగ్గర వాళ్ళ లోకల్ వాళ్ళతో కూడా డాన్స్ వేయించి. కాకపోతే ఆయన ఏ పని చేసినా అంత పర్ఫెక్షన్ తో చేస్తారు. కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు మొత్తం డీటెయిల్ ఆ సాంగ్ లో సెకండ్స్ షార్ట్ తో సహా ప్రాపర్ గా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ షార్ట్ ప్రాపర్ గా రాసుకొని వచ్చలే, ప్రాపర్ గా రాసుకొని వచ్చి పట్టా చేసేసుకున్నాం. నాకు ఒకటి అర్థమైందండి. ఇప్పుడు సుకుమార్ సార్, రాండీ సార్, ప్రతాప్ సార్, రత్నవేల్ సార్ వీళ్ళందరూ వర్క్ ని సింప్లిఫై చేసేసారు. సో మేము చాలా హ్యాపీగా చేసాం. నాకు అర్థమైంది ఏంటంటే వర్క్ తెలియని వాళ్ళే కాంప్లికేట్ చేస్తారని. నిజంగా వర్క్ వచ్చిన వాళ్ళు అందులో ఏమీ లేదు ఈజీగా చేసేస్తారనే కాన్ఫిడెన్స్ ఇస్తారు. వర్క్ రాని వాళ్ళే చాలా కాంప్లికేట్ చేస్తారు, హడావిడి ఉంటుంది. సో నాకు ఐ అబ్జర్వ్డ్ వాళ్ళ, నేను యాక్చువల్లీ ఇప్పుడు ఆమె సింగర్ ఆల్సో. సో దేవి గారితో ఎప్పుడైనా పాడాలి, ఆయన పాడాలని ఉంటుంది కదా, ఆయనతో 2 days స్పెండ్ చేశాను. ఆయన క్రియేట్ చేసిన సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నాను. అండ్ నేను చెప్పినట్టు ఆయన చాలా పేరు ఉంది అండ్ హీ వాజ్ స్టిల్ ప్రూవ్ చేసుకోవాలి అనేది ఇట్ వాజ్ షాకింగ్. ఇంకా మేము ఇంకో హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాము ఎయిర్పోర్ట్ కలగా, మా అందరితో కూర్చొని మాట్లాడారు. ఇట్ వాజ్ వెరీ మెమరబుల్. బాగా పైకి రన్ రాలే, ఎప్పుడు లైట్ తీసుకోవద్దు లైఫ్ ని, అది ఇదని. సో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఓకే, విల్ డూ ర్యాపిడ్ ఫైర్. yes. Hi. Who was the biggest prankster on set? ప్రతాప్ గారా అండి? 100%. ఓకే, కాంపిటీషన్ లేదు అక్కడ. బెస్ట్ వార్డ్రోబ్ ఎవరికి ఉంటుంది? మీరు ఏమైనా చెప్తారా హెబ్బా గారు? వీళ్ళ ముగ్గురులో హూ హ్యాస్ ద బెస్ట్ వార్డ్రోబ్? జస్ట్ ఇమాజిన్ వాళ్ళ స్టైల్, లుక్ చూసి. No, ఆమె let her tell. No, I don't know. Just imagine, just think. Then safe side Noel. Noel. సేఫ్ సైడ్. నాకు నా వార్డ్రోబ్ భయపడదు కూడా. అవునా? మీ వార్డ్రోబ్ అండి? సార్ 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 ప్లీజ్ సార్, That much style is not needed. See your friend. నాకు వచ్చింది దానికి వచ్చింది అని అడగండి, నాకు వచ్చింది దాన్ని అడగండి, అది బెటర్. తన వార్డ్రోబ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది.
అంటే ఎలా? తన ఫేస్ లాగే చాలా అందంగా నీట్గా ఉంటుంది. సో స్వీట్. ఓకే, ఒక డైలాగ్ ఫిల్మ్ నుంచి ఒక డైలాగ్ వాట్ ఎవరైనా చెప్తారా మీకు గుర్తుంది? హాయ్, నా పేరు శంకర్. వద్దు నీ పేరు చెప్పొద్దు, నాకు నచ్చింది పెట్టుకుంటా. నీకు విషయం తెలుసా, నీ ఫిగర్ మీద 5,000 పెట్టుకుంటా. ఓడిపోయా. సూపర్. ప్రతాప్ గారు, నోయల్ ఎక్స్ట్రాడినరీ సూపర్ మైండ్ బ్లోయింగ్. ఓకే, సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టేక్స్ ఒకవేళ తీసుకుని ఉంటే ఎవరు తీసుకున్నారు? అంతేనా అండి? One scene I took some 15-20. Which scene it is? There's one scene in the, like, there's a sequence in the movie where I send him to another girl. Okay. Get him ready. I took a lot of time. లేదండి, ఒకరోజు హెబ్బాయిలో నడుచుకుంటారు వాళ్ళు, మా ముందు వెళ్ళాలి. అమ్మాయికి ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది, మేము బెడ్ కట్టుకుని ఉంటాం. అమ్మ పొద్దున్న కూర్చుంటే ఈవినింగ్ అయిపోయిందండి, నడుస్తున్న ఎక్స్ప్రెషన్ మా కాళ్ళు మా ఎక్స్ప్రెషన్ ప్లీజ్. అవును, మీరు నడుస్తుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎలా చూసారండి? కంప్లైంట్ ఇచ్చారు రండి సార్. అప్పుడు ఏమని కంప్లైంట్ చేశారు? He used to make faces at that time, so I used to feel that time I was not confident. Okay. మాకు ఫస్ట్ క్లోజ్ పెట్టారు, హెబ్బా స్ట్రీట్ లోకి వస్తుంది, అసలు ఇంత మించి అందగత్తి లేదని చెప్పి మైక్ లో చెప్తున్నారు. కెమెరా ఇక్కడ ఉంది. నోయల్ ఏమో అలా చూస్తున్నాడు, సుదర్శన్ ఏమో ఎలా చూస్తున్నాడు నాకు తెలియదు. నేనేమో ఇక్కడ చైర్ నుంచి జారిపోయి సొల్లు కార్చుకుంటూ ఇలా పడిపోయాను కింద. ఇది షార్ట్ తీస్తారు. ఇప్పుడు మా సజెషన్ లో హెబ్బాని పెట్టారు. హెబ్బాని పెడితే హెబ్బా ఇలా నడుచుకుంటూ వెళ్తుంది. నేను దీని గురించి ఎక్స్ప్రెషన్ పెట్టాం అన్నాను. అంటే అబ్బా రండి సార్ చెప్పి, సార్ నవ్వింది చూడండి సార్, అసలు నేను నడిస్తే పాప నడిచి చూస్తున్నాడు. ఏంటండి ఆవిడకి మీరు ఇచ్చే వాల్యూ ఏంటండి? ఆ ఫేస్ కి మీరు ఇచ్చే వాల్యూ ఏంటండి? ఒకసారి పొగడండి. హెబ్బా అసలు స్లిమ్ అయిన తర్వాత అసలు కుమారి 20 కన్నా 10 years ముందుకు వెళ్ళిపోయింది. కుమారి 11 ఇప్పుడు ఆవిడ నిజం అనుకుంటున్నారు. లేదు నిజంగా 11 అండి. 11. సో నైట్ షూట్ జరుగుతున్నప్పుడు ఎవరు ఎక్కువగా నిద్రపోయారు? అందరం. ఫస్ట్ వన్ నైట్ షూటింగ్ టైం. నైట్ షూట్స్ అంటే ఎక్కువ రాజకీయ, మేము పడుకునే వాళ్ళం సెట్ లో, మమ్మల్ని కూర్చోబెట్టి మీరు పడుకోండి అని చెప్పి. ఎక్కువసేపు ఎవరు నిద్రపోయేవారు? వీడు. అంటే అలా ఏం లేదు, జోకులు వేసుకుంటుండే వాళ్ళం కదా కంటిన్యూ. అంటే ప్రతాప్ గారు ఉన్నప్పుడు నిద్ర ఉండదు, ఇంకా ఏదైనా చేస్తే ఇంకా పాయింట్ అవుట్ చేసి మాట్లాడతారు. ఓకే, సో ఫైనల్ క్లైమాక్స్ సీన్ ఈజ్ ఎమోషనల్ సీన్ కదా. సో అది థియేటర్లో చూసినప్పుడు ఎవరికి బాగా ఎమోషనల్, ఎవరు ఏడ్చారు మొత్తం మీ బ్యాచ్లో? ఏడవడానికి ఏం లేదండి, అంటే ఆల్రెడీ షూట్ చేశాను కదా. సో నేను యాక్చువల్లీ థియేటర్లో చూడలేదు సినిమా, షూట్లో చూశాను, అక్కడ చూశాను. సో ఇప్పుడు 10th రిలీజ్ అవుతుంది కదా, జూలై 10th. ఈసారి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి కూర్చొని వస్తారు. 6-7 సార్లు మీరు ఆవిడతో చేశారు కదండి, ఆవిడ ఏమన్నా ఏడ్చారా క్లైమాక్స్ సీన్కి? రాజ్ అంతలా బాధపడుతుంటే అబ్బా ప్రతి సీన్కి ఫీల్ అయ్యేది. ఏం ఫీల్ అయ్యారు? పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేస్తుంటే బాగుంది. లేదు ఓకే, who is the most chilled out person on set? I think అందరూ ఏమో. Who is the most top notch? థామస్ గారు. అవునా అండి? థామస్ గారు ప్రొడ్యూసర్ సార్. మాట్లాడరు, వస్తారు, అసలు ఆయనకి సినిమా సంబంధం లేనట్టు ఆయన వింటారు, ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతారు, మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. స్వీట్ ఆయన. విజయ్ గారు అండ్ థామస్ గారు అసలు వస్తే మాతో పాటు జోకులు వేసుకుని నవ్వుకుంటూ షూట్లో కానీ ఆఫీస్లో కానీ. సో రీరిలీజ్ ట్రెండ్ చాలా విపరీతంగా ఆడియన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ ఇట్స్ ఆన్ వైరల్ ఆల్సో. సో మీరు చెప్పండి, రీసెంట్గా మహేష్ బాబు గారి కలేజా రిలీజ్ అయింది. వాట్ యు సే యాజ్ అ కోర్ మహేష్ బాబు గారి ఫ్యాన్? మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ కలేజా, నాకు చాలా ఇష్టం సినిమా. సో నేను యాక్చువల్లీ చెన్నైలో ఉన్నా, అక్కడ చూసాను. ఓకే, సో అది ఇట్స్ యూఫోరియా. అండ్ యాక్చువల్గా సినిమా రిలీజ్ అయినప్పటికంటే ఇప్పుడు ఇంకా అంటే ఫస్ట్ మార్నింగ్ చూసేస్తాం సినిమా, ఇప్పుడు రెస్పాన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. అండ్ ఒకటి ఏంటంటే నాస్టాల్జియా కూడా ఉంటుంది, బికాస్ దెన్ థియేటర్లో నాస్టాల్జియా ఏదైనా సాంగ్ కి రిపీట్ అయినా, ఏదైనా సీన్ కి మళ్ళీ చూసినప్పుడు గూస్ బంప్స్ అని ప్రతి సీన్ అలా కొట్టేస్తారు. టైమింగ్ మామూలుగా ఉండదు కదా. సో చాలా
మీ వాల్ పేపర్ మహేష్ బాబు గారి ఫోటో ఉంటుందని విన్నాను. ఇస్ ఇట్ స్టిల్? ఇప్పుడు మొన్నే మార్చాను. ఓకే. నెక్స్ట్ హెబ్బా చూస్తుంది ఎలా ఎవరికి మార్చారు వాల్ పేపర్ అని. సో హిస్ ఫోటో అండి. ఈ మధ్య సెట్స్ ఫోటో ఉంటుంది. సెట్స్లలో ఫోన్లు పోతాయి కదా, మన ఫోటో ఉంటే తెచ్చిస్తారని మన ఫోటో పెట్టుకోవడం స్టార్ట్ చేసి. ఓ సీరియస్లీ యాక్చువల్లీ నా పెళ్లి ఫోటో ఉండేది. ఓకే. పెళ్లి ఫోటో when they look Cat at you, and they baby look at cat. the phone, no? ఆయన పిల్ల ఫోటో అనుకుంటున్నారు. పెళ్లి ఫోటో ఇచ్చినారు. కాదు క్యాట్. ఓకే. యా పిల్లి ఫోటో. ఓకే. సో ఐ జస్ట్ వెయిటింగ్ రాజమౌళి గారి సినిమా లుక్ వస్తే ఇంకా. ఓకే. సో నేను ఎప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. వద్దండి, మా పెళ్లి ఇంట్రెస్ట్ ఏం లేదు. పెళ్లి ఇంట్రెస్ట్ లేదా? ఏం లేదు, ఈడికే ఉంది. మీరు చెప్పండి అసలు లవ్ చేయాలా వద్దా హే చెప్పండి ఫస్ట్. నవీన్ జరిగిన బుద్ధి లేదు చెప్పించారు నాతో. నవీన్ గారు లవ్ చేయాలా వద్దా మీరు చెప్పండి. చేయాలండి. వీడితే- లవ్ చేయాలి, సినిమాని లవ్ చేయాలి. అట్లా కాదండి, అమ్మాయిని లవ్ చేయాలా వద్దా? ఇది చేస్తూనే ఉండాలంటాడు. మీరు అడగద్దు మీరు. నిత్య ప్రేమి కూడా. మీరు ఎందుకు మీరు లవ్ చేస్తూనే ఉంటాడు వీడు. వీడికి ఎక్కడ వెళ్ళినా ఒక లవ్ ఉంటుంది. మన పోలాండ్ ఎక్కడ వెళ్ళినా అండి ఏంటండి ప్రతి వీధిలో కనిపిస్తారా? ఇది ఎంట్రీ ఇది. మీరు ఎవరు ఆయన అడగటం కదా, మీరేంటి అంత ఎక్సైట్ అవుతున్నారు? లేదండి అలాంటి అంటే అంత కెపాసిటీ అంటే 1:3 ఒక అబ్బాయికి 3 అమ్మాయిలే ఉన్నారండి కదా, మీ అందరు అమ్మాయిలు మీరే పడేస్తే ఎట్లా? నవీన్ డోనర్, వికీ డోనర్ తెలుసా మీకు? నవీన్ డోనర్. ఆల్ ద బెస్ట్ అండి. నాకు తెలిసి మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దేనికి యుద్ధమా? ఓకే. లేదండి మీరు చెప్పండి నోయల్ గారు, లవ్ చేయాలా వద్దా? వాడి కర్మ అది. ఏకంతో మనము బక్రీద్ నెక్స్ట్ డే నువ్వు చచ్చిపోతావు అని మేకకి చెవులో చెప్పినా దానికి అర్థం కాదు. అలా ప్రేమలో పడేవాడికి కూర్చిపోతారు రే అని చెప్పినా వాడికి అర్థం కాదు. కూర్చిపో అని చెప్పి అందరు కూర్చొని చూస్తుంటారు ఇలా. ఎవరి కర్మ అది చేసుకోండి. హెబ్బాని అడుగుదాం. హెబ్బా, what do you say? Is love important? Loving a guy is important in life or not? Okay. Okay. ఓకే, క్లారిటీ చెప్పా, క్లారిటీగా అడుగుతున్నారు. If you have someone, okay. Otherwise, no. Also, it's also fine. ఓకే అండి. రాజునా? అమేజింగ్. మీరు చెప్పండి రాజు. లవ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. యా. కాకపోతే not always. Whenever I mean, like you need to find the right person, but it's always you always need it. When you find the right person. లైక్ ఆక్ ఇస్ ఆక్, పాక్ ఇస్ పాక్, ఆక్ పాక్ అరే పాక్. సో నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఒకవేళ మీరు అందరూ కలిసి బ్యాంకాక్ వెళ్తే ఫస్ట్ ఎవరు ఏ ప్లేస్ కి వెళ్తారు? అండ్ నవీన్ అక్కడికి బ్యాంకాక్ లో మీరు రాలేదండి అక్కడికి. ఫేమస్ పబ్ Naveen, బుద్ధుడు. did that only. బుద్ధుడు నేను. అండ్ దిస్ ఈజ్ ఎవరిల్లు? ఇట్స్ స్పా సెంటర్ అండ్ ఇట్ ఇస్ టెంపుల్. Temple, సో always. ఫస్ట్ ఒకవేళ బ్యాంకాక్ వెళ్తే ఫస్ట్ నవీన్ ఏ ప్లేస్ కి వెళ్తారు? మీరు టెంపుల్ కి వెళ్తా, చెప్పులు తెచ్చుకుంటాడు మంచి. నేను ఎందుకు, మీరు అక్కడ నుంచి రావచ్చు కదా. మంచి చెప్పులు షూ సార్ దొరికింది. మీరు ఫస్ట్ కూర్చున్నారు సార్, నా ఐ కాంటాక్ట్ స్ట్రైట్. ఆ టెంపుల్కి వెళ్ళి ఓకే. సో నోయల్ ఎక్కడికి వెళ్ళుండొచ్చు? మన హెబ్బాని అడుగుదాం. నోయల్ టెంపుల్ అని చెప్పి టెంపుల్కే వెళ్తాడు. చాలా సరే, రాజ్ ఎక్కడికి వెళ్తాడు? ఒకవేళ అందరూ కలిసి బ్యాంకాక్ వెళ్తారు, రాజా? ఫస్ట్ రాజ్ విజిట్ చేసే కూడా వెళ్తాడు. రాజు, మేమందరం వచ్చేస్తున్నాం బ్యాంకాక్ నుంచి. నేను ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ రాయాలనుకుంటాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు మాకు. ఆ స్క్రిప్ట్ ఏందో ఇంతవరకు బయటకు రాలేదు. అన్నిటికంటే పెద్ద సాక్ష్యం ఎవరంటే నిక్సన్ మాస్టర్. నిక్సన్ మాస్టరా? ఈ రోజు స్టేట్ బ్యాక్. ఆయన కూడా ఏంటంటే హీరో కదా, ఫుల్గా చిల్ అయిపోతాడు అనుకున్నారు. అవును. లేచి బీచ్ కి వెళ్ళి కూర్చొని ఆఫ్టర్ తీసుకొని ఆయన ఏంటి. ఓకే, విల్ ఫైండ్ అవుట్. ఒకవేళ హెబ్బా వస్తే మీతో పాటు అందరూ కలిసి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు హెబ్బా ఏ ప్లేస్ కి? షాపింగ్ షాపింగ్. హెబ్బా షాపింగ్కి వెళ్తుంది. Coffee or go.
No. Heba will have street food. She will have TV. She will taste food. She will go to shopping. She will immediately get bored. She will go pub hopping. She will do everything ఎవ్రీథింగ్ ఇన్ ఎ డే, in a day. ఇన్ సింగిల్ డే. లాస్ట్ కి మాకు కాళ్ళ నొప్పులు వచ్చి మేము స్పాకి వెళ్తాం. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళావా హెబా? నవీన్ ఓకే, ఎంత షాపింగ్ చేశారు? బిల్లు మీరు కట్టారా ఆవిడ కట్టారు? No, అలా ఏం లేదు. ఎవరు కట్టే ఇద్దరు వచ్చేసారు చూసి. ఇద్దరు చూసి వచ్చేసారు. No, I'm gone with him. అదే బిల్ ఎవరు కట్టారు? No, I paid mine. ఎవరు బిల్లాలి కదా. సేఫ్ ఉన్నారు మీరు, అందుకే వెళ్తున్నారు మీరు. పోలాండ్లో No, not for money. Just company. We were in the same country, so we ate and then we went. విచ్ కంట్రీ అండి? Poland. పోలాండ్. ఓకే, సో హౌ ఇస్ ద టైమ్? సూపర్. అబ్బా ఉంది కూడా అసలు బోర్ కొట్టలే. Okay. ఆ షూట్లో కూడా డైరెక్టర్ వాళ్ళు నవీన్ నువ్వు వెళ్ళి పక్కకి, ఇది ఎమోషనల్ సీన్, మీ ఇద్దరు నవ్వేస్తారు. Okay, so thank you so much, Andy. We had really fun. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. So finally, a word for our audience. Kumari is releasing on July 10th. I will also watch it with you in theaters. Please come watch our movie in theaters and relive the experience. ఎస్, యాక్చువల్లీ చాలామంది కుమారి రిలీజ్ అవుతుందంటే యాక్చువల్లీ ఈ టైంలో రిలీజ్ అయితే ఇంత అప్డేట్లో ఉన్న సినిమా అది ఇప్పుడు రిలీజ్ అయితే చాలా బాగుంటుంది అన్నారు. సో ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, మీరున్న ట్రెండ్లో ఉన్న సినిమాలా ఉంటుంది. సో కమ్ అండ్ వాచ్ అండ్ థియేటర్స్ అండ్ July 10th. Okay. సో ఒక రిలీజ్లో నేను చూసింది ఏంటంటే సినిమాలో పాటలు హిట్ అంటే అదొక కాన్సర్ట్ లా ఉంటుంది. అందరు పాటలు పాడుతుంటారు, అందరు డైలాగులు చెప్తుంటారు, అందరు ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ వేరండి. అండ్ కుమారి 21F is definitely going to be a musical concert in theaters. ఆ ఎక్స్పీరియన్స్కి తప్పకుండా మీ అందరితో మేము అందరం చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ద హోల్ టీమ్ ఈస్ గోయింగ్ టు జాయిన్ యూ ఆల్. అండ్ మేము ఇన్స్టాగ్రామ్లో విల్ డూ అ లైవ్ అండ్ టెల్ యూ విచ్ థియేటర్ వీఆర్ కమింగ్ టు. సో మీరు తప్పకుండా రండి అండ్ లెట్స్ ఆల్ వాచ్ ఇట్ టుగెదర్ అండ్ ఎంజాయ్. Yes, let's all watch it together. ఖచ్చితంగా చెప్పండి. Kumari 21F is re-releasing again after 10 years on the 10th of July. Please go watch it in theaters. Give it the same love that you'll have given it previously. We'll all be there to watch it with you guys. Thank you. So sweet of you, and we really had nice time. And మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇలా కలవటం, అందరూ కలిసి ఉండటం చాలా హ్యాపీగా ఉంది. సో hope to see you again. మళ్ళీ కాంబో రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ. Thank you.